కైలాసపట్నంలోని పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్లో విద్యార్థుల మృతి ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. దీంతో కోటవుట్ల తహసీల్దార్ తనిఖీ నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో మిగిలిన విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నారు. అనుమతి లేకుండా హాస్టల్ నిర్వహణపై మరో కేసు నమోదు చేస్తున్నట్లుగా తెలుపుతున్న తహసీల్దార్ జానకమ్మతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కోటవరట్ల మండలం ఆ కైలాసపట్నంలో హాస్టల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినటువంటి నేపథ్యంలో అధికారులు మొత్తం అంతా కూడా ప్రస్తుతం అప్రమత్తమయ్యి ఎక్కడికెక్కడ దీనికి సంబంధించి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాస్టర్ కిరణ్ కుమార్ మీద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆ పాస్టర్ కిరణ్ కుమార్ని హత్యా నేరం కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆ స్టేషన్లో ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణ ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కోటవరట్ల తహసీల్దార్ జానకమ్మ గారు ప్రస్తుతం అయితే ఇక్కడ దీనికి సంబంధించి సీల్ వేసినటువంటి దాన్ని విచారణ అయితే చేస్తున్నారు. అంటే అసలు ఏ ఫిర్యాదు మీదకి ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఈ విచారణ అయితే కొనసాగిస్తున్నారు, ఏమేమి పరిశీలిస్తున్నారు? మేము ఇక్కడ జరిగినటువంటి దాని మీద మొత్తం విచారిస్తున్నామండి. ఇక్కడ ఉన్న ముగ్గురు ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఏ విధంగా చనిపోయారో అన్నది విచారిస్తున్న తర్వాత ఇక్కడ మొత్తం ఉన్నటువంటి వాళ్ళలో కొద్దిమంది మనకి కేజీహెచ్లో 40 మంది వరకు ఉన్నారు. ఆ 40 మంది వరకు కూడా మొత్తం అందరినీ పెట్టి అప్రమత్తం చేసాం. డాక్టర్లు కూడా ఎప్పటికప్పటికి తనిఖీ చేసి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వీక్షిస్తున్నారు. అదేవిధంగా మనకి కొద్దిమందిని కిమ్స్ హాస్పిటల్లో కూడా పెట్టాము. కిమ్స్ హాస్పిటల్లో కూడా వాళ్ళు అక్కడ కూడా చూస్తున్నారు. తర్వాత రెయిన్బో హాస్పిటల్లో కూడా ఉన్నారు. మొత్తం ఏదైతే హాస్పిటల్ ఉన్నారు అన్ని దగ్గర కూడా మొత్తం వెళ్ళి అక్కడ యొక్క అప్రమత్తం చేస్తున్నాము. తర్వాత అక్కడ డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పరిశీలిస్తున్నామండి. కొంతమందికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రాలేదు, వాళ్ళు గిరిజన తండాల్లో ఉన్నారు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళని ఏమైనా ఇంకా రెస్క్యూ చేసి తీసుకొచ్చారు? అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొస్తున్నామండి. అక్కడ మండలాలకు కూడా కబురు పెట్టాము. అక్కడికి ఎప్పటికప్పుడు పీఓ గారు కూడా అక్కడ వాళ్ళకి కూడా చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు, అక్కడ ఆర్డీఓ గారు కూడా చెప్పి మొత్తం అందరినీ ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నాం. రాత్రి కూడా మాకు 40 మంది వరకు 39 మంది కేజీహెచ్లోని రాత్రి ఉన్నారు. తర్వాత అక్కడ నుంచి ఒక 7గురు మొత్తం ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు, మనకి కిమ్స్ హాస్పిటల్లో షిఫ్ట్ అయ్యారు. మొత్తం అందరికీ కూడా ఎప్పటికప్పుడే మేము డాక్టర్ల పర్యవేక్షణలో చూస్తున్నాము. ఈ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళ అందరి డీటెయిల్స్ అన్ని ప్రస్తుతం అయితే అధికారుల దగ్గర కానీ మీ దగ్గర కానీ లేదా వీళ్ళ దగ్గర కానీ ఉన్నాయి? మా దగ్గర అందరి డేటా తీసుకున్నామండి. ఇంకా రావాల్సిన 1-2 ఉన్నట్టు అవి కూడా తీసుకుంటున్నాము. దూర ప్రాంతాల్లోని వాళ్ళకి కూడా అడిగి తీసుకుంటున్నాము. మా దగ్గర 80% వరకు డేటా తీసుకున్నామండి. అంటే ఇప్పటికే ఈ ట్రస్ట్కి సంబంధించి దీన్ని సీజ్ చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. అసలు దీన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు కానీ బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించినట్టు కానీ ఇట్లాంటి వివరాలు ఏమన్నా ఉన్నాయా? అసలు దీన్ని అనధికారికంగా రన్ చేస్తున్నారు కదా, ఇట్లాంటివి చేయొచ్చా? అసలు ఏం చెప్తారు? అనధికారికంగా ఎప్పుడూ రన్ చేయకూడదండి. ఇవి కూడా వాళ్ళ మీద కూడా మేము కేసు పెడుతున్నాము. కేసు పెట్టి ఇవి సీజ్ చేసాము రాత్రే. ఈ వాళ్ళ మీద కూడా కేసు పెట్టాము. అంటే ఇక్కడ ఓవరాల్గా అయితే అధికారులు సీఎం ఆదేశాలతో పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదేశాల మేరకు తహసీల్దార్ అదేవిధంగా సిబ్బంది మొత్తం అందరూ కూడా ఈ హాస్టల్కి సంబంధించి ఎప్పటికీ సీజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులకు సంబంధించి అటు కేజీహెచ్, కిమ్స్ హాస్పిటల్తో పాటుగా నర్సీపట్నం హాస్పిటల్లో చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్రేస్ కానటువంటి అందరినీ కూడా ప్రస్తుతం ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ అడ్రస్కి పంపించి వాళ్ళ డేటా అయితే కలెక్ట్ చేస్తున్నామని ప్రస్తుతం కోటవరట్ల తహసీల్దార్ జానకమ్మ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా మురళితో రాజు బిగ్ టీవీ, కోటవరట్ల, అనకాపల్లి జిల్లా.